ఫిర్జాదిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ నిర్మాణాలు కూల్చివేతలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలను అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మేయర్ చెక్క వెంకటరెడ్డి మాట్లాడారు. ఫిర్జాదిగూడ మేయర్ పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. దీనికోసం సీలింగ్ భూముల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డి అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఈ బిల్డింగ్ నిర్మాణాలు కూల్చివేస్తున్నారని అన్నారు. కూల్చివేస్తున్న భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు బాధితులు. ఫిర్జాదిగూడ మున్సిపాలిటీతో పాటు జీహెచ్ఎండీఏ అనుమతులు కూడా ఉన్నాయన్నారు. అనుమతులు ఉన్నా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు స్థలాలకు ఎన్ఓసీ కూడా ఇచ్చారని తెలిపారు. నిర్మాణాలు అవుతున్న సమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులరైజ్ చేసింది ఈ షెడ్ నేనేమన్నా కలెక్టర్ కంప్లైంట్ చేసుకున్నాను మేడం. అది కాదు ఒకరోజు సండే టైం ఇచ్చి 48 hours కలెక్టర్ డిసైడ్ కలెక్టర్ డిసైడ్ చేస్తారు మేడం. రూపాయి నేనేమంటున్నా మేడం 2008 లో హెచ్ఎండి రెగ్యులరైజ్ చేసింది ఈ షెడ్ మేడం ఒక్క నిమిషం మేడం. ఈ షెడ్ ఇప్పుడు కట్టలేదు. దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి ఆ షెడ్ ఉంది. 15-20 ఏళ్ళ నుంచి ఒక స్క్రాప్ దుకాణము రామదాస్ గారు ఆయన ఎవరు మేడం ఎవరన్నారు లేదు చెట్టు